ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఈరోజు పూజలతోనే అట్లా జరిగిపోయింది టైం అంతా. ఎర్లీ మార్నింగే దీపం పెట్టుకొని ఏకాదశి వ్రతం ఉన్నా. ఈరోజు వచ్చేసి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు రేపటి వరకు కూడా ఉపవాసం ఉంటుంది. ఏంటమ్మా ఇక్కడ వేయకూడదు మందులు. ఇప్పుడు ఏంటంటే మామూలుగానే దేవుడి దగ్గర పెట్టినవి తినేస్తే, ఫ్రూట్స్ లాంటివి కొద్దిగా పాలు లాంటివి తినేస్తే సరిపోతుంది. ఈ రోజు కూడా ఏమీ తినకూడదు. ఉదయాన్నే మళ్ళీ యథావిధిగా 4 గంటలు లేచేసి దీపం పెట్టేసుకుని అప్పుడు గుడికన్నీ ప్రిపేర్ చేసేసుకుని దీపదానము, ఇంకా ఇది ఉంది కదా ఏంటది ఉసిరిదానము, కాలగ్రామదాము, స్వయంపాకదాము ఇవన్నీ రేపు ఇచ్చేసుకునేసి అప్పుడు పంతులు గారికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకుని ద్వాదశ గడియలు వెళ్లకుండా భోజనం చేయాలండి. అప్పటితో మనకి ఈ ఉపవాసం అన్నది మనకి పూర్తవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాగనే జరుపుకున్నారు కదా. నా పూజను చూద్దరు కానీ పూజ చేసుకుంటున్నాను. మోక్ష వినాయకుడికి పూజ చేసేసుకుని ముందుగా ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజనాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మహాగణపతియే నమః. నానావిధ పరిమళం మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః. ధూపం ఆగ్రహపయామి. స్వామివారి ఓం మహాగణపతియే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం మహాగణపతియే నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః. నీరాజనం సమర్పయామి. విష్ణుస్తోత్రము, గౌరీదాస్ స్తోత్రము ఇవన్నీ చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. క్షీరాబ్ది ద్వాదశ నామాలు ఉంటాయి, అవి చదువుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి. మనకి బుక్ ఉంటుంది. ఆ బుక్ తెచ్చుకుంటే మనకి దీనికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చదువుకుంటే మనకి మనం చేసిన పూజకి ఫలితం ఉంటుంది. మోక్ష ఇక్కడ వెయ్యకు. చూడండి ఎంత బాగుందో. ఇట్లానే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదండి అమ్మవారిని, అయ్యవారిని. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది.